జిల్లా వ్యాప్తంగా అనుకున్న సమయంలో మొక్కలు నాటలేకపోయామన్నారు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథ. 25 లక్షల మొక్కలను నాటే విధంగా ప్రభుత్వం టార్గెట్ ఇస్తే ఇప్పటి వరకు 13 లక్షల మొక్కలను నాటడం జరిగిందన్నారు. ఇవాళ ఒక్కరోజే మంత్రి సురేఖ గారి ఆధ్వర్యంలో 10 లక్షల మొక్కలు నాటే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మొక్క నాటడమే కాదు, దాన్ని బ్రతికించే బాధ్యతతో భాగంగా జియో ట్యాగింగ్ పద్ధతి ద్వారా ప్రతి మొక్కను పరీక్షించే విధంగా చర్యలు తీసుకుంటామంటున్న వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా అటవీ శాఖ మంత్రి సురేఖ ఆధ్వర్యంలోనైతే వరంగల్ వేదికగా నిలిచింది. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ముఖ్యంగా జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంటి, లెనినో ప్రభావంతో కొద్దిగా వెనుకబడినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మంత్రి సురేఖ కూడా చెప్పినట్టు అంశం కనబడుతుంది. దీని మీద ఉన్న టార్గెట్ని ఏ విధంగా కంప్లీట్ చేస్తారో, ఈ టాస్క్ను ఎలా పూర్తి చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ సత్యసారథ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఎట్లా ఈ టార్గెట్ను పూర్తి చేయబోతున్నారు? మంత్రి గారి ఆదేశానుసారం మీరు ఎట్లా మానిటరింగ్ చేయబోతున్నారు? మాకు ఈ ఏడాదికి 25 లాక్ మొక్కలు నాటాలనేది టార్గెట్ ఉన్నది. యాజ్ ఆన్ డేట్ 13 లాక్ మొక్కలు నాటాలి, 50% ఉన్నాము. దానికి కారణం 40% తక్కువ రెయిన్ఫాల్ పడింది ఇక్కడ. సో మొక్కలు నాటాలి అని అంటే కొద్దిపాటి తేలిక వర్షపాతం ఉన్నా మనం నాటేదానికి ఇష్యూస్ ఉండవు. హౌఎవర్ మేము ఏవైతే హోమ్ స్టేట్ ప్లాంట్స్ ఇంటికి తీసుకెళ్లే మొక్కలు కొంత టార్గెట్ ఉంది మాకు. సో అది దాని మీద ఫోకస్ పెట్టాము. సిమిలర్లీ కొన్ని మొక్కలకి ఏవైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేదా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు వాచ్ చేసి దానికి నీళ్లు పోసే ఫెసిలిటీ ఉంది. సో అలాంటి మొక్కలకి ఎన్ని మొక్కలు డిఆర్డిఓ వాళ్ళు చేయాలో అనేది వాళ్ళతోటి అదొక యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నాము. సిమిలర్లీ ఏ మాత్రమైనా కూడా వర్షం పడితే ఈ వారంలో వర్షాలు ఉన్నాయి కొద్దిగా అనేది సమాచారం మనకి వాతావరణ శాఖ నుంచి. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకొని కొద్దిపాటి తేలిక వర్షం పడినా కొద్దిగా మొక్క నిలదొక్కునే వరకు మనం చేస్తే ఇంకా ఈ టార్గెట్ అయితే రీచ్ అవుతాం. మీరు అన్నట్టుగా మొక్కలు నాటడమే ప్రధానం కాదు, వాటిని పెంచడము, తర్వాత పోషించిన తర్వాత వాటికి జనాలకు అవసర విధంగా తీసుకురావడం ప్రధానం. సో ఇందులో భాగంగా రూరల్ ప్రాంతాల్లో ఒక డిఫరెంట్ ఉంటుంది, అర్బన్ ప్రాంతాల్లో ఒక డిఫరెంట్ ఉంటుంది. అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా మీరు ఏదైతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ వీటిని కోఆర్డినేట్ చేసిన విషయంలో మొక్కలు నాటడం వరకే పరిమితం కాకుండా వాటి పెంచే ప్రయోగంగా ముఖ్యంగా మొక్కల జియో ట్యాగింగ్ కూడా చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో వీటన్నిటిని ఎట్లా మానిటరింగ్ చేస్తుంది అంటే ఇప్పుడు డిఎఫ్ఓ ఇస్ ది నోడల్ ఆఫీసర్ అండి ఈ మొత్తం ప్రోగ్రామ్కి. సో జియో ట్యాగింగ్ అంతా కూడా వాళ్ళ స్థాయిలో అవి మాకు వన మహోత్సవంకి జిల్లా స్థాయి కమిటీ ఉంది. ఈ కమిటీ మీటింగ్స్ ఎవ్రీ 15 డేస్కి జరుగుతాయి. ఏ డిపార్ట్మెంట్ వెనకబడి ఉంది అండ్ వాళ్ళకి మొక్కలు దొరకడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా వాళ్ళు నాటిన మొక్కలు ఏమైనా చనిపోయినాయా, మళ్ళీ కొత్త మొక్కలు నాటాల్సిన పరిస్థితి ఉందా, ఇవన్నీ ఆ కమిటీలో రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. సో ఈసారి టార్గెట్ మేము రీచ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏదైతే వర్షం లేనుందో దానిని కూడా ఇప్పుడు ఈ యాక్షన్ ప్లాన్ డివైస్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్ కల్లా మనకి రెడీ చేయమని అయితే చెప్పడం. ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, ఎంత కంప్లీట్ అయింది, ఇంకెంత టాస్క్ ఎన్ని రోజుల్లో చేయబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ 25 లాక్ మొక్కలు, మనం 13 లక్షల మొక్కలు నాటాము. 12 లక్షల మొక్కలు నాటాలి. సో ఆ 12 లక్షల మొక్కలు వర్షాలు మనకి అక్టోబర్ వరకు ఉంటాయి, ఆ తర్వాత వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో అట్లీస్ట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ లోపల ఈ మొక్కలన్నీ నాటే ప్రయత్నం చేయాలి అనేది అనుకుంటున్నాను. విధంగా జిల్లా కలెక్టర్ సత్యసారథ గారు చెప్పినటువంటి అంశం అయితే ఉన్నది. మొత్తంగా వన మహోత్సవ కార్యక్రమంగా వరంగల్ వేదిక నుంచి మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టేందుకు అయితే నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశం కనబడుతుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలు అయితే ఈ విధంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ పవన్తో 99 టీవీ శ్రీధర్ వరంగల్.